ఒక అద్భుతమైన బీర తోటలో నేనున్నా ఇప్పుడు. ఇది ఆర్గానిక్ మెథడ్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న ఒక రైతు కృషికి, శ్రమకు ఇది ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. ఎందుకంటే మీరు చాలా బీర తోటలు చూసుంటారు. మామూలు సాధారణంగా కెమికల్ ఫార్మింగ్లో ఇంత అందంగా, ఇంత గ్రీనిష్గా, ఇంత అద్భుతంగా తోట కనపడడం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈ తోట ఎంత హెల్దీగా ఉందో మీరు చూస్తున్నారు. ఈ తోట వైజాగ్ సమీపంలో ఆనందపురం మండలం భీమునిపట్నం గ్రామంలో ఉంది. ఈ తోటను సాగు చేస్తున్న మహిళా రైతు పార్వతి గారు. పార్వతి గారి ఆర్గానిక్ ఫార్మింగ్ విధానాల గురించి, ఆమె మెథడ్స్ గురించి, ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, ఏ ఏ రకాల పంటలు పండించారు, ఈ వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. మేడం నమస్తే. నమస్తే అండి. సో మీ తోట చాలా బాగుంది. సో ఇదేమి కెమికల్ ఫార్మింగ్ కాదు, ఆర్గానిక్ ఫార్మింగ్. 100% ఆర్గానిక్. 100% ఆర్గానిక్ ఫార్మింగ్. మీకు ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇంత అద్భుతమైన తోటని ఎట్లా తయారు చేయగలిగారు? నమస్తే, నా పేరు పార్వతి. నేను గత 6 సంవత్సరాలుగా ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్నాను. నేను మొదటి నుంచి కూడా ఆర్గానిక్ ఫీల్డ్లో డిఫరెంట్ దేశాల్లో ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు, మన దేశంలో ఏం చేస్తున్నారు, జపాన్ చౌహాన్ క్యూ మెథడ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటివన్నీ నేను తెలుసుకున్నప్పుడు బెస్ట్ మెథడ్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ అందరి నుంచి కూడా తీసుకున్నాను. ఈ 6 సంవత్సరాల్లో నేను ఫాలో అయిన మెథడ్స్ ఏంటి అంటే, ఒక జీవామృతం, పంచగవ్య, చౌహాన్ క్యూ మెథడ్లో ఫర్మెంటెడ్ జ్యూసెస్, అలా అన్నీ నేను ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. అలాగే వేరుశనగ చెక్కతోని కషాయాలు తయారు చేసుకోవడం, వేప నూనె కషాయాలు, ఇవి చేసుకుంటూ వచ్చి అన్నిటికన్నా మించి అన్ని ట్రాప్స్, సోలార్ ట్రాప్స్, తర్వాత స్టిక్కీ ట్రాప్స్ అండ్ ఫెరమెన్ ట్రాప్స్, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానండి. దీనివల్ల పెస్ట్ కంట్రోల్ 100% కూడా నేను నివారించగలిగాను. అంటే ఫర్టిగేషన్స్ ఎక్కువ ఇస్తున్నాను కానీ పెస్ట్ కంట్రోల్ కంటూ నేను స్పెషల్ గా ఏమి చెయ్యట్లేదు. అందరు నన్ను అడుగుతున్నారు పెస్ట్ కంట్రోల్ చెయ్యకపోవడం ఏంటి అని. అది నాకు కూడా ఆన్సర్ లేదు. నేను ఆటోమేటిక్ గా ఫాలో అయిన సిస్టమ్స్ ఏంటంటే ఈ ట్రాప్స్ అన్ని పెట్టాలి కాబట్టి పెట్టాను. రీసెంట్ గా నాకు ఒక గురువుగా రూపనేని కాంతి గారు పరిచయం అయ్యాక ఒక సైంటిఫిక్ మెథడ్స్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ ని సైంటిఫిక్ మెథడ్స్ లో సైన్స్ హెల్ప్ తీసుకొని మనం ఎలా చేయాలి అన్నది రీసెంట్ గా నాకు తెలిసింది. అంతకు ముందు నేను చేసిన దానికి ఈసారి చేసిన దానికి ఇంత డిఫరెన్స్ రావడానికి, అంతకు ముందు కూడా బానే ఉండేది కానీ ఇంత గ్రీనరీ ఉండేది కాదు, లైట్ గ్రీన్ ఉండేది. ఇది డార్క్ గ్రీన్ లో, కాయ కూడా డబుల్ సైజ్ లో రావడానికి కారణం ఆయన నాకు అందించిన కొన్ని పద్ధతులు. తర్వాత ఆయన కొత్తగా కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాతో కూడిన ఆర్గానిక్ కార్బన్ గ్రోత్ ప్రమోటర్ ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆయన నాకు గత 6 సంవత్సరాలుగా తెలుసు కాబట్టి ఆయన మీద నమ్మకంతో నేను వాడానది. ఆ వాడటం తోటి తోటలో విపరీతమైన గ్రోత్. ఎప్పుడు 45 రోజులకి రావాల్సిన పంట 38వ రోజు నుంచి మొదలయ్యి 45వ రోజుకి టన్ను 200 కేజీలు హార్వెస్ట్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ కట్ చేసిన 700 నుంచి 800 కేజీలు ఈ రోజు. ఇది ఓన్లీ ఒక 30 ఎకరం, పూర్తి ఎకరం కూడా ఉండదు. ఈ 2 ఎకరాల్లో మేము పొచ్చ, ఆనప, బీర వేసాము. బీరకు మాత్రం ఒక 30 ఎకరం కేటాయించాము. ఈ 30 ఎకరంలో 700 కేజీలు, 800 కేజీలు కొయ్యటం అనేది ఒక రికార్డ్. అది కూడా బిఫోర్ టైం, 1 వీక్ ముందు 38 డేస్, మనకి 45 అంటే 7 డేస్ బిఫోర్ వచ్చింది. ఇవాళ రేపటి తోటి 45th డే వస్తుంది. అయితే ఈ కాయ సైజు మనం 4వ తారీఖు విత్తనం వేసాం.
అంటే ఇవాళ కానీ రేపు కానీ 45th డే వస్తుంది. వస్తుంది. ఓకే. 25వ రోజుకి ఎప్పుడు పూత వచ్చేసేది. అలా పూత అయితే వచ్చింది. ఓకే. ఒక 30వ రోజు వచ్చేటప్పటికి ఫీమేల్ ఫ్లవర్స్ రాలేదు అని నేను కంగారు పడ్డాను, టెన్షన్ పడ్డాను. మేల్ ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. అయితే మళ్ళీ ఒకసారి గురువు గారికి ఫోన్ చేశాను, రూపినేని కాంతి గారికి. ఏమండి ఫీమేల్ ఫ్లవర్స్ రావట్లేదు, ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంది అని అంటే, అమ్మ ఫ్లవరింగ్ ఫార్ములా మీరు ఏం చేస్తున్నారు, దాన్ని ఇట్లా డెవలప్ చేయండి అని ఆయన మళ్ళీ కొన్ని నాకు ఫ్లవరింగ్ సొల్యూషన్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పారు. మజ్జిగ, కొబ్బరి బొండం, పచ్చి కొబ్బరి పాలు ఇలాంటివి చెప్తూ ఆయన దగ్గర ఉన్న గ్రోత్ ప్రమోటర్ కూడా స్ప్రే చేసుకోమన్నారు. అండ్ మనకి ఎవరికి తెలియని కొత్త విషయం ఏంటంటే బేకింగ్ సోడా ఫార్ములా నేను 6 years బ్యాక్ కూడా వాడాను. అది పెస్ట్ కంట్రోల్ కి అనుకున్నాం, కానీ తీరా చూస్తే బేకింగ్ సోడా ఫార్ములాలో ఏదైతే వినీగర్ ఉందో ఆ వినీగర్ లో కాల్షియం ఉండడం వల్ల పూతని ప్రేరేపిస్తుంది. అది కొత్తగా నేను ఆయన నుంచి తెలుసుకున్నాను. ఓహో, పూత కోసం మనం బేకింగ్ సోడా ఫార్ములా పూత కోసం కూడా పనిచేస్తుంది అని తెలిసింది. పూత ఎంత విపరీతంగా ఆ రోజు స్ప్రే చేసాము, 24 hours లో ఆడపూలు కనిపించినాయి. 24 hours లో రావడం, అవి ఒక 4-5 days తర్వాత ప్రతి రోజు ర్యాపిడ్ గ్రోత్ కనిపిస్తుంది. ఇది కాయలో కాయ సైజు ఇప్పటి వరకు ఎవరు చూసుండ్రు. ఈ సైజు చూపిస్తాను చూడండి. అక్కడ ఉంది, చాలా ఉన్నాయి కాయలు. ఇదిగోండి ఇలా. తర్వాత కాయ ఇంత లావు 2 feet వరకు. అవునవును, ఇక్కడ అద్భుతంగా ఉంది కాయ. అది జస్ట్ ఇది తెంపడానికి రెడీగా ఉంది. ఇది ఆర్గానిక్ లో చూడండి, ఆర్గానిక్ లో ఇట్లా రావడం అన్నది ఇక్కడిక్కడే ఒక 1/2 dozen కాయలు ఇక్కడిక్కడే ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ఓకే, చెప్పండి మేడం. ఈ ఆర్గానిక్ OCF స్పిన్ ప్రోగ్రామ్ మేము ఇంట్రడ్యూస్ చేసాము. మీరు వీలైతే అందులో చేరండి అమ్మా అని మనకి కాంతి గారు చెప్పారు. ఆయన 6 సంవత్సరాలుగా నాకు తెలుసు, ఆయన దగ్గర అపారమైన నాలెడ్జ్ ఉందని తెలుసు. అప్పుడు క్లాసెస్ కూడా పెట్టండి, మాకు అప్పుడు ఏం తెలియని సమయం, కొత్తగా వచ్చిన టైంలో ఆయన్ని క్లాసెస్ పెట్టండి సార్ అని నేను అడగడం జరిగింది. ఇంకా టైం పడుతుందమ్మా, నేను ఇంకా నా రీసెర్చ్ కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ అయ్యాక చెప్తాను అని అన్నారు. ఆ తర్వాత నా మెథడ్స్ లో నేను చేస్తూ వెళ్ళాను. మొదటిసారిగా ఒక్కసారి ఫెయిల్ అయ్యాను, బాగా ఫెయిల్ అయిపోయాను. ఎలా అంటే అసలు మొక్క ఎదగట్లేదు, నాకు తెలియట్లేదు. ఎప్పుడు మనం చేసి ప్రాక్టీసెస్ కి బాగానే వస్తుంది, ఈసారి ఎందుకు ఎదగలేదు. అదే టైంలో ఈయన పరిచయం అవడం, అక్కడ కారణాలను విశ్లేషించడం, అంటే మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం గానీ రీజన్స్ ని మేము ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఎందుకు ఫెయిల్ అవుతున్నాము, ఎక్కడ ఫెయిల్యూర్ వస్తుంది, ఫెయిల్యూర్ ఎక్కడ వస్తుంది ఒక్కొక్కసారి వస్తుంది ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ అయినప్పుడు మాకు మార్గనిర్దేశకం అనేది ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఈయన ఉన్నారు, వెంటనే సార్ ఇలా అయింది అంటే మనకి ఒక 1/2 hour లోనే మనకి సొల్యూషన్ దొరుకుతుంది. వెంటనే మన పంటను కాపాడుకుంటాం. నేను అది ఆ మార్గనిర్దేశకం లేక 2 ఎకరాల్లో 3 లక్షలు పెట్టుబడి పెట్టి 10 రోజుల కాలంలో చేతికొచ్చిన పంట, పింద కాయతో ఉన్న పంటని తీసేయవలసి వచ్చింది. ఏ క్రాప్ అది? బీరే. అది నేను ఇంతకాలం బాగానే సక్సెస్ అయ్యాను, ఇప్పుడు ఎందుకు రాలేదు అన్న కారణాలు నేను అన్వేషించుకున్నప్పుడు అవి ఏమై ఉండొచ్చు అన్న కారణాలు కంప్లీట్ గా మనకి ఆయన చెప్పడం. ఇప్పుడు నాకు ఇంకా మనకి అలాంటి సక్సెస్ అనేదే మాత్రమే ఉంటది, ఇంకా నో ఫెయిల్యూర్స్ అని మాత్రం నాకు అర్థమైపోయింది. ఇంకా ఆ ధైర్యంతో మనం ఏ పంట వేసుకున్నా ముందుకెళ్ళచ్చు ధైర్యంగా. బీరకాయ వచ్చి పైన పువ్వు వస్తుంది. ఇవన్నీ ప్రతి కణుపు దగ్గర ఆడపువ్వే. మేల్ ఫ్లవర్ అంటే ఇదిగోండి, వీటికి కింద బీరకాయలు ఉండవు, డైరెక్ట్ మొగ్గలు ఉంటాయి. ఇవి ఎక్కువ ఉంటే మనకి ఉపయోగం ఉండదు, పాలినేషన్కి ఉపయోగపడతాయి, కానీ మనకి ఎంత ఆడపువ్వులు ఇదిగోండి, ఇవి ఆడపువ్వులు. బీరకాయ ఉండి పైన
వస్తాయి అన్నమాట. ఇవి ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత కాపు దిగుబడి వస్తుంది. ఇదిగోండి, ఆ రోజు నేను 6 రోజుల నుంచి మనకు ఆడపువ్వులు రావట్లేదు అని కంగారు పడతా ఇలా వీడియో చేసుకుంటూ వెళ్తుంటే ఇది బీరకాయ, ఇది బీరకాయ, ఇవన్నీ వేస్ట్. ఇప్పుడు 600-700 కేజీలు కాదు, అసలు డబల్ రావాలి మనకి. అదే క్రమంలో నాకు హరికృష్ణ మూమెంట్ వాళ్ళు ఇలా ఒక నరసింహస్వామి భూములు ఉన్నాయి, మీరు చేస్తారా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. కాన్ఫిడెంట్ గా వాళ్ళ దగ్గరికి నేను రాగలిగాను. ఎందుకంటే నాకు కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినా నాకు కూడా ఈ ఫీల్డ్ లో ఒక గురువు దొరికారు. ఆయన దిశానిర్దేశాలు, ఆయన గైడ్ లైన్స్ తో నేను వెళ్ళొచ్చు. ఇప్పటి వరకు నా డబ్బులతో నేను ఎక్స్పెరిమెంట్ చేయడం వేరు, ఒక సంస్థ ద్వారా మనం ఫార్మింగ్ చేస్తూ వాళ్ళకి నష్టం చవి చూపించకూడదు అన్నది నా ఆశయం. భగవంతుడి దయ వల్ల నాకు సక్సెస్ అయ్యాను. వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాతే మళ్ళీ ఈయన కాంటాక్ట్ లోకి రావడం నాకు ఒక మంచి శుభశకునం లాగా అనిపించిందండి. సో ఫార్మింగ్ లో ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? ఫార్మింగ్ లో 6 years నుంచి ఉన్నానండి. ఏమేం క్రాప్స్ చేశారు? నేను ఫస్ట్ బొప్పాయి, తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్, మొత్తం అన్ని కూడా దేశవాళీ విత్తనాలు మనకి ఇచ్చారు శివప్రసాద్ రాజు గారు అని. ఆయన దగ్గర అన్ని చేశాను. చేసినప్పుడు ఏ కూరగాయకి ఏ రకమైన వైరస్లు వస్తాయి, ఏ రకాలైన పెస్ట్స్ వస్తాయి అది తెలిసింది. ఒక్కొక్క దానికి పెస్ట్ కంట్రోల్ ఒక రకంగా ఉంటుందని మనకు తెలియదు. సో ఇప్పుడు మీరు ఇది స్పిన్ లో జాయిన్ అయిన తర్వాత స్టార్ట్ చేసినది ఇది. సో దీనికంటే ముందు కూడా మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ లో అప్పుడు ఏమేమి చేశారు? అప్పుడు వెజిటేబుల్స్ లో ఎక్కువ నేను ఎప్పుడు కూడా ఛాలెంజింగ్ పంట అనేది బీర. రైతుని నిలబెట్టే పంట కూడా బేరే. సంవత్సరానికి ఒక్కసారైనా బేరే వేస్తాను నేను. మిగతా అవి వేసినా అవి మార్కెటింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కువగా డిమాండ్ ఉండదు, ప్రైస్ కూడా ఉండదు. ఈ పంటను నేను ఫస్ట్ నుంచి ఇది ఇష్టపడ్డాను, దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. ఇది నాకు ఇష్టమైన పంట ఏదైనా ఉంది అంటే బేరా. నేను అనేది మీ ఆర్గానిక్ మెథడ్స్ గురించి అడుగుతున్నా. మీరు ఇంతకుముందు ఫార్మింగ్ అంటే ఏమేమి చేశారు? ఇప్పుడు మీరు 7Q అని అన్నారు, జీవామృతం అన్నారు, మీకు మీరు చేసింది లీజ్ ల్యాండ్స్ చేసినామన్నారు. సో ఆవు, దానికి కావాల్సిన ఆర్గానిక్ ఫార్మింగ్ అనగానే, న్యాచురల్ ఫార్మింగ్ అనగానే మనం జీవామృతం చెప్తాం. జీవామృతం కావాలంటే మనకు ఒక ఆవు ఉండాలి. సో వీటన్నిటిని మీరు ఎట్లా అధిగమించారు? ఆవు కావాలి అని నాకు అర్థమైంది, కానీ ఆవుని ఒక 1 ఎకరం 2 ఎకరాలు చేసేవాళ్ళు ఆవుని మెయింటైన్ చెయ్యాలి అంటే ఒక మనిషి కావాలి. దట్టు ఇప్పుడు వచ్చేది అందరూ ఎడ్యుకేటెడ్స్ వస్తున్నారు. ఆవుని పూర్వకాలం పెద్దలకైతే దాన్ని మెయింటైన్ చేయడం, దాన్ని గోమయం తీయటం కానీ, దానికి రకరకాల గడ్డి వేయటం, ఆ పనులు ప్రాక్టీసెస్ వాళ్ళకు వచ్చు. మాకు ఆవుని మెయింటైన్ చేయాలంటే ఒక్క ఆవు పెట్టినా 20,000 జీతం అడుగుతున్నాడు ఒక్క ఆవు కోసం. అప్పుడు నేను రకరకాల గోశాలకి వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళి ఫ్రెష్ కావాలి మళ్ళీ గోమయం అవన్నీ తెచ్చుకోవడానికి నేను చాలా కష్టాలు పడ్డాను. కానీ అన్ని కష్టాల్లో కూడా నేను ఏదో రకంగా గోమయం తెచ్చి జీవామృతం కలిపేదాన్ని. సో బయట కలెక్ట్ చేశారు మీరు? బయటే అన్ని బయటే కలెక్ట్ చేసుకున్నాను. సింహాచలం గోశాలకు కూడా వెళ్ళి వాళ్ళని అడిగేదాన్ని. లోకల్ ఒకళ్ళిద్దరి దగ్గర ఆవులు ఉంటే వాళ్ళ దగ్గర గాని, ఇంకెలాగైనా సరే నేను జీవామృతం కలిపేయాలి 15 రోజులకి ఇచ్చేయాలి. ఇదే నా కాన్సెప్ట్ లో ఎక్కువ కష్టపడేదాన్ని. అవి ఎక్కడ దొరుకుతాయి మెయిన్, కలెక్ట్ చేయడమే సమస్య. అలా చేసుకుంటూ పంచగవ్య కూడా తయారు చేసుకుని స్టేజ్ కి వెళ్ళాను. కానీ డాక్టర్ కిషన్ చంద్ర గారి ప్రోడక్ట్ OWDC తెలిసాక, OWDC ఎలా పనిచేస్తుంది అని నేను దాన్ని కూడా రీసెర్చ్ చేశాక చాలా సులువుగా నాకు ఇన్ని కష్టాలు పడకుండా, ఇంట్లో కూడా వ్యతిరేకత వచ్చేస్తుంది. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి పేడలు, ఆవు మూత్రాలు కలెక్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. మనకు ఆవు ఉంటే తీసుకోవడం వేరు. అయితే ఆ కిషన్ చంద్ర గారి ప్రోడక్ట్స్ లో OWDC వాడిన తర్వాత అదే బ్యాక్టీరియా ఇందులో ఉందన్నారు. అది ఎంతవరకు పనిచేస్తుంది అన్నప్పుడు ఈ పంటకు సంబంధించి నాకు ఇక్కడ గోశాల ఉంది కానీ ఆవులు రాలేదు. ఇది కొత్తగా స్టార్ట్ చేశారు, అందుకని OWDC
వాడుతున్నారు. ఎవ్రీ 3 days కి విత్తనం పెట్టిన 3వ రోజు నుంచి OWDC ఇచ్చేయడం అయింది. ఓకే. దాని రిజల్ట్ అయితే 100% నాకు కనిపించింది. సో మీరు విత్తనం పెట్టినప్పటి నుంచి మీరు కాయ దించే వరకు మీకు 38 days లో వచ్చింది కదా, అంటే మీరు ఏమేమి చేసారు స్టేజ్ వారిగా చెప్పగలుగుతారు? 4వ తారీఖు ఏప్రిల్ 4వ తారీఖు విత్తనం పెట్టామండి. విత్తనం పెట్టేటప్పుడు ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ నుంచి NPK బయో ఫర్టిలైజర్స్, ఇది నేను గత 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఈ బయో ఫర్టిలైజర్స్ విత్తనం వేసేటప్పుడు మాత్రమే కంపోస్ట్ లో కలిపి ఎక్కడైతే విత్తనం పెడతామో ఆ కంపోస్ట్ వేసి ఆ కంపోస్ట్ మీద మట్టి కప్పి విత్తనం పెట్టడం, ఆ మెథడ్ చేస్తున్నాను. ఆ మెథడ్ తో పాటు 2వ రోజు నుంచే OWDC ఇచ్చేయడం అయింది. మనకి అంతలోకి కార్బన్ గ్రోత్ ప్రమోటర్ 15th day పంపించారు సార్. 15th day 16th day ఎప్పుడో. నేను కూడా ఎప్పుడు ఫర్టిలైజర్స్ మొక్కకి 15 రోజుల నుంచి 20 రోజులకే ఇస్తాను. న్యాచురల్ గా నా పంచగవ్యాలు కానీ వేరుశనగ చెక్క కానీ 20 రోజే ఇస్తాను. 15 రోజుల వరకు రైస్ వాటర్ కానీ OWDC జీవామృతం కూడా ఇచ్చేదాన్ని కాదు. 20 రోజుల వరకు ఏమి ఇచ్చేదాన్ని కాదు. కరెక్ట్ గా అదే టైం కి నాకు ఈ గ్రోత్ ప్రమోటర్ అందింది. అది ఇచ్చేసాం. అది ఇచ్చేసిన 5 days కి తోట మొత్తం 5 days కి మొత్తం మారిపోయింది, చేంజ్ అయిపోయింది. అసలు ఈ తీగలు ఎక్కడ పెరగాలో తెలియకోకుండా వాటి ప్లేస్ లేకుండా అయిపోయింది. ఈ ఇంటూ స్టేకింగ్ నేను అంతకు ముందు ఎప్పుడు వేసేదాన్ని, కానీ ఈ ఇంటూ స్టేకింగ్ కి ఈ ఇంత పంట మొయ్యలేకపోతుంది, మొయ్యలేని స్టేజ్ కి వచ్చింది ఈ ఇంటూ స్టేకింగ్. సో ఇది ఇంకా మనకి ఎన్ని రోజులు క్రాప్ ఇస్తుంది మేడం? ఇప్పుడు ఇది మామూలుగా అయితే 45th day నుంచి 2 నెలలు రావాలి. మరి ఇది మన 1 week ముందే స్టార్ట్ అయిపోయింది. 1 ton కూడా దాటిపోయింది. దీని వల్ల నేను ఏం తెలుసుకున్నానంటే, ఇప్పటి వరకు భూమిలో కార్బన్ శాతం మనం పెంచాలి. కార్బన్ శాతం పెంచడానికి గ్రోత్ ప్రమోటర్ బాగా పనిచేసింది. ఆ కార్బనాన్ని ఫిక్స్ చేసే బ్యాక్టీరియాగా కార్బన్ ని ఫిక్సింగ్ బ్యాక్టీరియాగా OWDC పనిచేసింది. ఇప్పుడు మనకి స్పెషల్ గా కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాని కూడా సార్ ఇస్తానని చెప్తున్నారు. ఎప్పుడైతే మన భూమిలో కార్బన్ ని ఫిక్స్ చేసామో ఆటోమేటిక్ గా పంటకి ఇమ్యూనిటీ పెరిగిపోతుంది, దిగుబడి పెరిగిపోతుంది. ఇప్పుడు ఆర్గానిక్ ఫీల్డ్ లో ఫార్మర్స్ కి దిగుబడులు రావడానికైతే చాలా మంది వచ్చేస్తున్నారు. చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యువత, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. కానీ చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే, ఒక పెరటి తోటగానో ఒక మన ఇంట్లో మన కోసం వేసుకున్న పంట స్థాయి వరకు వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు. కానీ ఒక రైతుగా కమర్షియల్ గా ఎకరాలు చేసి సమాజానికి ఇప్పుడు 100 ఎకరాల్లో కెమికల్ వెజిటేబుల్స్ తయారు చేయడానికి రైతులు ఉన్నారు. కానీ ఎకరాల్లో ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండించే రైతులైతే ఇప్పటి వరకు లేరు. ఏదో కొద్ది స్థాయిలో చేస్తున్నారు. వాళ్ళు వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, ఒకసారి దిగిన తర్వాత 10 రకాల కూరగాయలు వేసినప్పుడు ఆ పెస్ట్ మన చేతిలో లేదు. ఇప్పుడు డిఫరెంట్ పెస్ట్స్ అవి స్ట్రెంగ్తన్ అయిపోయి ప్రవేశిస్తున్నాయి. వాటిని ఎలా నిరోధించాలనేది తెలిసే లోపే పంట పోతుంది. ఒక క్రాప్ పోగొట్టుకున్నారు అంటే ఒక ఎకరానికి లేబర్ కాస్ట్ దగ్గర 70,000 నుంచి ₹1,00,000 కూడా అయిపోతుంది. ల్యాండ్ ప్రిపరేషన్ కి, ఒక స్టేకింగ్ కి 1,00,000 దాటిపోతుంది. ఒక తీగ చుట్టుకోవడం. ఒక 2 ఎకరాలు చేసామంటే అక్కడే 2 నుంచి 3 లక్షలు స్పాట్ లో లాస్ అయిపోతుంది. అట్లా 2-3 పంటలు లాస్ అయ్యారంటే ఇంక వాళ్ళ ఫీల్డ్ లో ఎందుకుంటారు? ఉండరు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ చెయ్యకూడదు అని ప్రచారాలు చేసి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అది ఇంకా డెవలప్ అవ్వలేని దాంట్లో మీరు వచ్చారు, నష్టపోతే మళ్ళీ మీరు నష్టపోతారని మన శ్రేయస్సు కోరి చెప్తున్నారు. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మనం చెయ్యొచ్చు. ఇందులో కూడా మనకి దిశానిర్దేశం చేసి వాళ్ళు ఉన్నారు. యువ రైతులు ఎవరైతే వస్తారో 100 ఎకరాలు చేసినా ఏంటేంటి వేసుకోవాలి, ఏ టైంలో ఎలా వేసుకోవాలి, విత్తనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ రకమైన చీడపీడలు వస్తాయి, ఏ రకమైన తెగుళ్ళు వస్తాయి, అలాగే ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఒక పంటకి పంటకి ప్రాబ్లమ్స్
డిఫరెంట్ different గా డిఫరెంట్ ఉంటాయి, డిఫరెంట్ మారిపోతుంటాయి. ఉంటున్నాయి. అవును. వీటన్నిటి మీద ఒక అవగాహన కలిగిస్తూ రోజుకి 3-4 గంటలు ఓకే. క్లాస్ చెప్తూ మనకి కాంతి గారు ఇలా వస్తాయి అమ్మా, వీటిని ఎదుర్కోవాలంటే మనం ఇలా చేయాలి. ఇప్పుడు బయోస్ లో ఫంగిసైడ్స్, బ్యాక్టీరియాసైడ్, వైరిసైడ్ ఇలాంటివన్నీ వచ్చినాయి. ఇది వరకు నెమటోడ్ భూమిలో మన చేతిలో లేదు. మన భూమిలోకి నెమటోడ్ ప్రవేశిస్తుంది. ఏదో ఒక ఎక్కడో నర్సరీలో మొక్క తెస్తాం, అందులో ఆల్రెడీ నెమటోడ్ ఉండొచ్చు, అది మన భూమిలో ప్రవేశపెట్టాం, నెమటోడ్ స్ప్రెడ్ అయిపోతుంది. నెమటోడ్ ని కంట్రోల్ చేయటం ఆర్గానిక్ మెథడ్ లో సాధ్యం కాదు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫంగిసైడ్, బ్యాక్టీరియాసైడ్, వైరిసైడ్ ఇవన్నీ కూడా ల్యాబ్ డెవలప్డ్ సూక్ష్మజీవులు. సూక్ష్మజీవుల ద్వారానే ఇదంతా. మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటేనే మైక్రోబియల్ యాక్టివిటీ. మైక్రోబ్స్ డెవలప్ అవ్వాలంటే టైం తీసుకుంటుంది. ఒక అడవిలో మైక్రోబ్ డెవలప్ అవ్వడానికి న్యాచురల్ గా 100 ఏళ్ల నుంచి అవి డెవలప్ అయిపోయినాయి. అక్కడ డిస్టర్బ్ చేసే వాళ్ళు లేరు. కానీ మన పొలంలో మనం మైక్రోబ్స్ ఇంట్రడ్యూస్ చెయ్యాలి స్పాట్ లో. ఇప్పుడు మనం పొలం మొదలు పెట్టేసాం, వెంటనే మైక్రోబ్స్ ని ఇందులోకి ఇంట్రడ్యూస్ చేసేయాలి. ఎలాగా? స్లోగా డెవలప్ అవడం కాదు. కిషన్ చంద్ర గారు OWDC ద్వారా, ఎన్పికే ద్వారా, ఎన్పికే అనేది నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియాస్ మనకి మైక్రోబియల్ యాక్టివిటీ అంతా చేస్తాయి. అవి భూమిలో పోషకాలు ఉంటే తీసుకొచ్చి ప్లాంట్ కి అందిస్తాయి. కానీ మరి భూమిలో పోషకాలు లేనప్పుడు మొక్కకేమందిస్తాయి అవి? అది మనం ఐడెంటిఫై చేయాలి. భూమిలో పోషకాలు లేనప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పటి వరకు రైతులు ఎవరు కూడా సాయిల్ టెస్ట్ మీద అసలు వాళ్ళు 1% కూడా సాయిల్ టెస్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. అది ఒకటి మనకు అవసరమని వాళ్ళకి తెలియదు. సాయిల్ టెస్ట్ 100% మన భూమిలోకి దిగంగానే మన సాయిల్ నేచర్ ఏంటి, దీంట్లో డెఫిషియన్సీస్ ఏంటి మనం తెలుసుకుంటే మనకు దానికి కావాల్సింది మనం ఇచ్చామంటే రోగం తెలిస్తే మందు ఇవ్వడం తేలిక కదా. అందుకని అది ఎప్పుడైతే చేసామో మన పంటని నష్టపోవడానికి అవకాశం లేదు. అందుకని ఏదైతే పోషకాలు అవసరమో ఆ పోషకాలకి సంబంధించిన గ్రోత్ ప్రమోటర్స్ కస్టమైజ్ చేసి ఈ పంటకి ఇవి అవసరం, బీర పంటకి ఏం అవసరం, దానిమ్మ పళ్ళకి ఏం అవసరం, అరటికి ఏం అవసరం, అట్లా కస్టమైజ్ చేసి ఒక గ్రోత్ ప్రమోటర్ బయో ప్రోడక్ట్ గా, అంటే కంప్లీట్ ఆర్గానిక్. ఎందుకంటే ఇది మన సాయిల్ కి అప్లై చేసి క్రాప్ అయిన తర్వాత ఇది నిజమా ఉట్టిదా, ఎప్పుడు మనకు అన్ని అనుమానాలే. ఇది నిజమా ఉట్టిదా సాయిల్ టెస్ట్ మళ్ళీ చేయించుకోవడమే. ఎవరి మీద మనం నిందలు వేయకూడదు. నింద వేసే ముందు దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సాయిల్ టెస్ట్ చేయించుకుందాం, ఈ ప్రోడక్ట్ వాడాము, సాయిల్ టెస్ట్ చేయించుకుందాము, వచ్చేస్తుంది కదా మనకి, తెలుస్తుంది అది. అందుకని నాకు ఈ విధంగా కార్బన్ గ్రోత్ ప్రమోటర్ అయితే నాకు చాలా హెల్ప్ అయింది. తర్వాత ప్లాంట్ మన కెమికల్లో ఇచ్చినప్పుడు ప్లాంట్ కి ఇంత ఇమ్యూనిటీ ఉండదు. ఏ రోజు ఏ తెగులు వస్తుందో తెలియదు. ఇందులో తెగుళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ తెగులు లీఫ్ మైనర్ ఎక్కడైనా కనిపించినా జస్ట్ వేప కషాయం కొడితే కంట్రోల్ అయిపోతుంది. అంటే ఇమ్యూనిటీ ఉండబట్టి. ఇమ్యూనిటీ లేకపోతే అది స్ట్రాంగ్ అయిపోతుంది. పూర్వం ఇంట్లో 3 తరాల వాళ్ళు, వ్యవసాయం గురించి తెలిసిన 3 తరాల వాళ్ళు ఒకే ఇంట్లో ఉమ్మడిలో ఉండడం వల్ల ఎవరైతే వ్యవసాయం చేస్తున్న యువతకి దిశానిర్దేశం చేసేవాళ్ళు ఉండేవారు. వాళ్ళు అందుకనే చక్కగా ఇళ్ళు కొనుక్కున్నారు, పొలాలు కొనుక్కున్నారు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు అంతా ఉద్యోగం వైపు అడుగులు వేయడంతో ఇప్పుడు ఎవరు కూడా వ్యవసాయం, అందులోనూ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఒక కాన్సెప్ట్ కనుమరుగైపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇందులోకి వచ్చినప్పుడు మనల్ని చెయ్యి పట్టుకుని మన తాతలు నాన్నలు మనల్ని ఎలాగైతే దిశానిర్దేశం చేశారో అలాంటి వాళ్ళు ఇప్పుడు మనకు చాలా అవసరం ఉన్నారు. మన కాంతి గారు నాకు అలాంటి వ్యక్తి అనిపించారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ దిశానిర్దేశంలో మనం పంటలు పండించినప్పుడు దిగుబడులు సాధిస్తాం. కాబట్టి దాన్ని ప్రతి కామన్ పీపుల్, అంటే సామాన్య మానవుడు కూడా కొనుక్కుని తినే రేటుకి మనం అమ్మగలుగుతాం.
ఇప్పటిదాకా ఆర్గానిక్ సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా, అంటే సేంద్రియ వ్యవసాయంలో పండించిన ఏ ప్రోడక్ట్ అయినా చాలా అధిక ధరతోటి సామాన్య మానవుడికి అందుబాటులో అయితే లేదు. ఇలాంటి దిగుబడులు సాధించినప్పుడు మామూలు మార్కెట్ రేట్కే మనం అందించగలుగుతాం. ప్రతి మనిషి ఆర్గానిక్గా పండించినవి, న్యాచురల్ ఫుడ్ కానీ, సేంద్రియ వ్యవసాయంలో బయటకు వచ్చిన ఉత్పత్తులను కానీ సామాన్య మానవుడికి అందుబాటు ధరలోకి తేవాలి అంటే సైంటిఫిక్ వేలో మనము వ్యవసాయం చేయాలి. మనకి ప్రాపర్ గురువు ఉండాలి. ఇది మాత్రం 100% ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని, యువత ఏ గురువు గారిని అయితే నేను ఫాలో అవ్వాను, మీరు కూడా అలాగే ఒక మిమ్మల్ని నడిపించేవాళ్ళు, మీరు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్పగలిగినట్టు ఉండాలి. అలాంటి వాళ్ళని నమ్మండి, ఈ వ్యవసాయ రంగంలోకి రండి. ప్రతి మనిషికి చక్కని న్యాచురల్ ఫుడ్ని, రసాయన రహిత ఆహారాన్ని అందించండి. సో ఫైనల్గా ఒక విషయం చెప్పండి. అంటే మహిళా రైతు మీరు, ఓకే, సో 6 ఏళ్ల నుంచి చేస్తున్నారు. యువత సాగులోకి రావాలంటున్నారు. వ్యవసాయం చేసే మగపిల్లలకు వ్యవసాయం చేస్తుండు కదని ఆడపిల్లలు ఇచ్చే తల్లిదండ్రులు లేరు. దీని మీద ఏం చెప్తారు మీరు? ఒక మహిళా రైతుగా మీరేం కామెంట్ చేస్తారు? నిజంగా పెళ్లిళ్ళు కావడం లేదు. రైతు అనే వాడికి పెళ్లి కావడం చాలా కష్టంగా ఉంది. చదువుకొని వచ్చి ఫార్మింగ్ చేస్తే పిల్ల దొరకదు అనే పరిస్థితి వచ్చింది. సో మీరు ఫార్మింగ్ చేస్తారు, యువత కూడా రావాలనుకుంటున్నాం, కరెక్టే అది. కానీ ఇళ్ళకి వచ్చిన వాళ్ళకి పెళ్లిళ్ళు కావడం లేదు. మీలాంటి పేరెంట్స్ అమ్మాయిలను ఇవ్వడం లేదు కదా. అవునండి. అది ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు. ఒక రైతుకి ఇస్తే వాళ్ళకి ఏమి రాబడి ఉంటది అని అడుగుతున్నారు వాళ్ళే. అంతే, అమ్మాయిలు అడుగుతున్నారు. ఏ అమ్మాయినా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అంటే మొదటిగా చూసేది తనని, తన కుటుంబాన్ని పోషించే శక్తి భర్తలో ఉందా అని చూస్తారు. ఆడపిల్లలు సెల్ఫ్ సస్టైన్ అయిపోయారు. ఇద్దరు కలిపి సంపాదించుకొని వాతావరణం నెలకొని ఉంది. ఇప్పుడు ఇద్దరు సంపాదించుకోవాలి. ఒక అబ్బాయి వచ్చి నేను ఫార్మింగ్ చేస్తాను అన్నప్పుడు లాభసాటి కాని ఫార్మింగ్ లోకి ఎందుకు వెళ్తావు అని అడుగుతున్నారు. ఈ రైతునే గాని మనం ఒక కొంత పీరియడ్ లో మగపిల్లలు ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ వదిలేసి వచ్చారో వాళ్ళకి కరెక్ట్ మార్గనిర్దేశకం చేసి వాళ్ళని లాభసాటి రైతుగా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు నిలబెట్టి అతను కార్ వేసుకుని సూటు బూటు వేసుకుని తిరిగితే ప్రతి ఆడపిల్ల రైతుల వెనకాలే తిరుగుతుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటి? సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలి. ఒక రైతు ఫైనాన్షియల్ గా స్థిరపడ్డాడు అంటే ఇంకా రైతు గురించి ఎవరు వెతుక్కుంటారు? రైతుల్ని వెతుక్కుంటారు. ఎక్కడున్నారు రైతులు? అన్నిటికీ మించి మనం డబ్బు సంపాదిస్తాం, ఆరోగ్యం సంపాదిస్తాం, అన్ని సంపాదిస్తాం. అల్టిమేట్ మన గోల్ ప్రశాంతత. అక్కడెక్కడా దొరకదు. ఏ జాబ్ లోనూ ప్రశాంతత ఉండదు, ఫామ్ లో ఉంటది. ఒక బర్డ్స్ ఇదైనప్పుడు కానీ, ఒక ఇది మన పాలినేట్ బీస్ చూసినప్పుడు కానీ, గ్రీనరీ చూసినప్పుడు కానీ 100% మనకి ప్రశాంతత దొరుకుతుంది. మనకి ఆరోగ్యము, ఆదాయము, ప్రశాంతత అన్ని దొరికే ప్లేస్ ఏదైనా ఉందంటే ఫామ్. సో అబ్బాయిలు ఎవరైనా రావాలనుకున్నా, అమ్మాయిలు కూడా రావాలనుకున్నా, అసలు వ్యవసాయం చేసింది మొదటి నుంచి స్త్రీలే. మగవాడు యుద్ధాలు చేస్తానికి వెళ్ళినప్పుడు స్త్రీలు కుటుంబ పోషణ కోసం వ్యవసాయమే చేశారు. స్త్రీలు చాలా ఈజీగా ఈ భూమిని గాని మొక్కను గాని వాళ్ళు చాలా తొందరగా అర్థం చేసుకుంటారు. అబ్బాయిలు కూడా ఇందులోకి రావాలనుకున్న వాళ్ళకి గురువులు ఉన్నారు. మేము గాని మా గురువు గారు గాని మీ అందరికి దిశానిర్దేశం చేస్తాము. నష్టాలని ఇంకా మనం నివారించుకుని లాభాల బాటలోనే వెళ్ళాలి. లాభం కోసం చేస్తేనే అర్థం ఉంటది. అర్థం ఉన్న పనికే అర్థం ఉంటది. అర్థం అంటే ఆర్థికం. అది ఉన్న పని మనం చేస్తేనే దానికి అర్థం ఉంటది. అది లేకుండా మనం ఫార్మింగ్ చేస్తున్నామంటే మనల్ని మెచ్చుకుంటారు మొహం ముందు. మన వెనకాల పిల్లనివ్వాలంటే అమ్మో అబ్బాయికి డబ్బులు రావట్లేదు కదా అంటారు. అది కూడా మనం ఎప్పుడైతే రప్పించామో ఆడపిల్లలు ఫార్మర్స్ వెనక పడి రోజు వస్తుంది. దీనికోసం నేను అబ్బాయిలందరినీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ముందు తెలుసుకోండి, నేర్చుకోండి, ఒక గురువు దగ్గర జాయిన్ అవ్వండి, 2-3 ఫార్మ్స్ విజిట్ చేయండి, కష్ట నష్టాలు తెలుసుకుని దిగండి, మొదటిసారి సక్సెస్ అయ్యి చూపించండి. చాలు, సమాజంలో మార్పు వచ్చేస్తుంది. ప్రశాంతమైన సమాజానికి మనం దోహదపడతాం.